అమెరికాలో కీలకమైనటువంటి పరిణామం ఏంటి అంటే, అక్కడ అక్రమ సంబంధాలు రొటీన్ నాయకులియి. ఓ రకంగా డబ్బులిస్తుంటారు, బతికేస్తుంటారు. ఎప్పుడైనా బయటపడ్డప్పుడు మళ్ళీ కోర్టుల్లో సెటిల్ చేసుకొని చేయడం గూడా జరుగుతుంది. క్రిందటిసారి ట్రంప్ ఒక వ్యక్తికి అట్లాగే ఇవ్వటం. ఇచ్చినటువంటి ఆవిడ అవును తీసుకున్నానని చెప్పడం, ఈయన గూడా ఇచ్చానని చెప్పడం. అయితే అది చట్టవిరుద్ధంగా జేశారు అంటూ దాని మీద కేసు, దాని మీద గూడా ట్రంప్ దిగిపోయాక చాలా రచ్చ నడిచింది. ఉన్నప్పుడు గూడా నడిచింది. ఇప్పుడు కొత్త కాదు. ఎపిస్టన్ ఫైల్స్ అనేది తన ప్రత్యర్థులందరినీ, యూరప్ నాయకులందరినీ ఇరికించడానికి ట్రంప్ వాడిన అస్త్రం. ఎపిస్టన్ అనేటటువంటి వ్యక్తి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఐలాండ్ దగ్గర ఉంచుతాడు. వీళ్ళెళ్ళి వాళ్ళతో శృంగార కార్యకలాపాలు చేయడం. ఆ ఎపిస్టన్ ఫైల్స్‌కి సంబంధించిన ఆ వీడియోలు అవన్నీ దాని మీద దర్యాప్తు చేస్తూ అనేక మంది తన ప్రత్యర్థులు రిలీజ్ చేశాడు. ఆ ప్రత్యర్థుల్లో ఒకళ్ళు ఈయన గూడా వాళ్ళతో ఉన్న ఫోటోలు అయి రిలీజ్ చేశారు. అయితే వీడియోలు రాకుండా జాగ్రత్త పడ్డారు. దర్యాప్తులో గేమ్ నడుపుకొచ్చారు. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఎపిస్టన్ విక్టిమ్ అంటే ఆ రోజున అలాగ విద్యార్థి దశలో ఇలాంటి బడా బడా ప్రముఖుల చేతిలో నలిగినటువంటి అమ్మాయి ఇప్పుడు తెర మీదకొచ్చింది. ట్రంప్ తనని వినియోగించుకున్నాడు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అన్నటువంటిది తనని ఫోర్స్ చేశాడు అని చెప్పుకొచ్చింది. అలాంటి ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడు అని చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది అమెరికా చట్టము, రాజకీయం.